ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ యాపిల్ కు బిగ్ షాక్ తగిలింది. యాప్ స్టోర్ లో తీసుకుంటున్న చర్యలకు సంబంధించి భారీ జరిమానా విధించింది యూరోపియన్ యూనియన్. తొలిసారి యాంటీ ట్రస్ట్ పెనాల్టీ ఎదుర్కొంటోంది యాపిల్ సంస్థ. యాప్ స్టోర్ లో ఏకపక్ష చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన EU 1.84 బిలియన్ యూరోలు అంటే భారత కరెన్సీలో సుమారు 16,500 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 2019లో స్పాటిఫై చేసిన ఫిర్యాదుపై ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. యాప్ స్టోర్ వెలుపల ఉన్న ప్రత్యామ్నాయ పేమెంట్ ఆప్షన్స్ ని తమ యాపిల్ యూజర్లకు తెలియజేయడాన్ని అడ్డుకున్నట్లు గుర్తించిన క్రమంలో ఈ మేరకు ఫైన్ వేసినట్లు తెలుస్తోంది. ఏకపక్షంగా వ్యవహరిస్తూ అన్ఫేర్ ట్రేడింగ్ కి యాపిల్ పాల్పడుతున్నట్లు గుర్తించింది యూరోపియన్ కమిషన్. యాపిల్ అవలంబిస్తున్న వ్యాపార విధానాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని నొక్కి చెప్పింది. యాప్ స్టోర్ పరిమితులను ఎత్తివేయాలని యాపిల్ కు ఆదేశాలు జారీ చేసింది EU. డిజిటల్ మార్కెట్ చట్టాలను అనుసరించాలని, తమ ఆదేశాలను మార్చి 7లోపు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ మార్కెట్లో యాపిల్ తన ఆధిపత్య స్థానాన్ని దశాబ్దాలుగా దుర్వినియోగం చేయడాన్ని యూరోపియన్ యూనియన్ యాంటీ ట్రస్ట్ చీఫ్ మార్గరెట్ వెస్టిగర్ ఖండించినట్లు రాయిటర్స్ ఒక కథనం వెలువరించింది. మరోవైపు యూరోపియన్ యాంటీ ట్రస్ట్ కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై న్యాయపరంగా పోరాడతామని యాపిల్ పేర్కొంది. కోర్టులో ఈ విషయంపై సవాలు చేస్తామని తెలిపింది. ఈ నిర్ణయం మార్కెట్ పోటీ స్వభావాన్ని విస్మరిస్తోందని, వినియోగదారులకు హాని కలిగించే ఆధారాలు ఏమీ లేవని యాపిల్ వాదించింది. ఈ నిర్ణయం వల్ల స్పాటిఫై ప్రయోజనం పొందుతుందని, ఇతర డెవలపర్ల వలె కాకుండా స్పాటిఫై దాని వెబ్సైట్ ద్వారా నేరుగా సభ్యత్వాలను విక్రయించడం ద్వారా యాపిల్ కమిషన్ను అడ్డుకుంటోందని పేర్కొంది.